తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి చల్లారక ముందే రాష్ట్ర రాజకీయాలను ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడెక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, భాజపా పార్టీలు తమ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ముగిసిన పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ వెలువడక ముందే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూ హోరెత్తిస్తున్నారు. 2021లో ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోరు రంజుగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. అయితే ఇప్పటికే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు సైతం కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న జరగనున్న వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతివ్వాలని తెలంగాణ జనసమితి పార్టీ లేఖ రాసిన నేపథ్యంలో టీజీఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ విధ్వంసం సృష్టించిందన్నారు. బీఆర్ఎస్ తన అక్రమాల నుంచి కాపాడుకోవడానికి ఎన్నికలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ఎప్పటికప్పుడు తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క విభజన హామీని నెరవేర్చని బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ ను ఓడించేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వనున్నట్లు టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం స్పష్టం చేశారు. పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.